హలో అండి, అందరు ఎలా ఉన్నారు? సంక్రాంతి ఫెస్టివల్ బాగా జరుపుకున్నారా? అలాగే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలితాస్ హోమ్ ఫుడ్. ఇవాళ అయితే మనం చిల్లుగారెలు ఎలా వేసుకోవాలో చూద్దాం పదండి. చిల్లుగారెలు అంటే ఏంటి అనుకుంటున్నారా? కొందరు వీటిని వడలు అంటారు, కొంతమంది గారెలు అంటారు. మేమైతే గారెలనే అంటామండి. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటివి తినడానికి ఈజీగా ఉన్నా సరే చేయటం కొంచెం లెంతీ ప్రాసెస్ అనుకుంటారు చాలామంది. కానీ ఇక్కడ చిన్న టిప్స్ ఫాలో అయ్యి ఈజీగా వేసేద్దాం పదండి. ఇది కూడా మిక్సీలోనండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ముందుగా మీకు కావాల్సినంత మినపప్పు తీసుకొని అది 5-6 గంటలు అయితే నానపెట్టేసుకోండి. బాగా శుభ్రంగా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని నానపెట్టుకోవాలండి. తర్వాత ఇక్కడ ఒక చిన్న టిప్ పాటించాలండి. నానిన తర్వాత కూడా ఒకసారి మళ్ళీ కడిగేసుకొని ఇలా వడపోతలో వడపోసుకోవాలండి. కనీసం ఒక 10 మినిట్స్ అయినా వడపోసుకోవాలి. అప్పుడు మనకి వాటర్ అంతా కిందకి దిగిపోతుంది. అలా అని మొత్తం పప్పు అయితే ఆరిపోయేదాకా వడపోసేసి ఉంచకండి. ముందే ఒక 10 మినిట్స్ అయితే చాలండి. చూసారా, వాటర్ నాకైతే 10 మినిట్స్కి ఇంత అయితే వచ్చిందండి. మనం ఇవి మిక్సీ జార్లో చేసుకుంటున్నాం కాబట్టి కొన్ని చిన్న టిప్స్ అయితే సరిపోతుందండి. చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడైతే మనకి కారానికి తగినట్టుగా అల్లం పచ్చిమిర్చి అయితే తీసుకోండి. ఇది మిక్సీ జార్లోకి అయితే కింద తీసుకోండి, ఎందుకంటే అవి నలగవండి. ఇక్కడైతే నేను కొంచెం పప్పు అయితే చూపిస్తున్నాను కదండి. మీకు కారానికి సరిపడా అయితే వేసుకొని తర్వాత దాని మీద మనము వడపోసుకున్న ఈ పప్పు అలాగే కొంచెం ఉప్పు తగినంత అంత వేసేసుకోండి. ఫస్ట్ అయితే వాటర్ అస్సలు పోయకుండా ఒక్కసారి తిప్పండి. తిప్పిన తర్వాత మనకి పచ్చిమిరపకాయ అలాగే అల్లము బాగా నలుగుతుందండి. అది నలిగిన తర్వాత ఇప్పుడు నేను పోసినన్ని కొన్ని వాటర్ అంచులమ్మట పోసి ఇంకొకసారి బాగా తిప్పండి. తిప్పిన తర్వాత చూసారా, మనకి కన్సిస్టెన్సీ కొంచెము ఇలా రావాలి అండి. ఇంకా మీకు చుట్టుపక్కల ఉన్న పప్పు అది ఇంకా గ్రైండ్ అవ్వనవసరం లేదు. మీకు క్రంచిగా తగులుతూ ఉంటుందన్నమాట, కచ్చపచ్చిగా. సో మీకు కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా కొంచెం బంకగా ఉండాలి. ఇప్పుడు దీన్ని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. ఇది కనీసం ఒక 1 అవర్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టండి. మీకు నెక్స్ట్ డే వేసుకోవాలి అని అనుకుంటే నైట్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ డే అయితే తీసానండి. తీసి చూసారా, కొంచెం మనకి ప్లఫీగా అయింది కదా పిండి. దాంట్లోకి నేను కొంచెం కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు, ఒక స్పూను బియ్యం రవ్వ కానీ ఉప్మా రవ్వ కానీ వేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి నేను చట్నీ అయితే తయారు చేసుకున్నానండి. ఏం లేదు, కొబ్బరి, పల్లీలు అలాగే కొంచెం శనగపప్పు అయితే వేసి పచ్చడి అయితే చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇది మీరు ఒకవేళ మీకు ఎప్పుడైనా తినాలి చేసుకోవడం చాలా కష్టం అని అనిపిస్తే మీరు ఇడ్లీకో దోశకో మినపప్పు నానబెట్టినప్పుడు ఇలాగా ఒక గ్లాస్ అయితే పక్కకి తీసుకొని చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇది చాలా రకాలుగా వేస్తూ ఉంటారు కదండి. ఇక్కడైతే నేను ఇలా మైకా కాగితం, అదేనండి ప్లాస్టిక్ కవర్ అయితే యూజ్ చేస్తాను. పక్కనైతే వాటర్ తీసుకోవాలండి. ఆ వాటర్ తడుపుకుంటూ మనం గారెలు అయితే వేసుకోవాలి. ఇక్కడ ఎందుకు తడుపుకోవాలంటున్నానంటే ఈ మినపిండి ఏదైతే ఉందో మన చేతికి అంటుకుపోతుందనమాట. అది అంటుకోకుండా ఉండాలి అని అంటే మనం వాటర్లో కంపల్సరీ చెయ్యి ఒకసారి అద్దుకొని తర్వాత పిండి వేసే ఆ కవర్ని కూడా ఒకసారి వాటర్తో అనాలి అండి. అప్పుడు పిండి తీసుకొని మనకు కావాల్సినంత షేప్లో వేసుకొని మధ్యలో హోల్ పెట్టేటప్పుడు కూడా వేలుని ఒకసారి నీళ్ళల్లో ముంచి అప్పుడు హోల్ పెడితే మనకి హోల్ అనేది కరెక్ట్గా మనకి కనిపిస్తుందండి. ఇప్పుడు చూసారా, చక్కగా మనకి హై ఫ్లేమ్లోనే ఇవి ఉడకాలండి. మరీ హై ఫ్లేమ్లో అయితే అవసరం లేదు. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా, మీకు ఆనియన్స్ ఇష్టం లేకపోతే ఆనియన్స్ స్కిప్ చేసేయచ్చు. ఇంకా మీరు అల్లము పచ్చిమిరపకాయ తురిమి కూడా వేసుకోవచ్చండి. ఇంకా పిల్లలు అవి నోటికి తగిలితే తీసేస్తారని చెప్పి నేను మిక్సీలోనే వేసేసాను. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. చూసారా, మీకు ఇక్కడ గారెను చూస్తే చాలా క్లియర్గా తెలిసిపోతుందండి. అవి ఉబ్బాయి, అలాగే లోపల స్పాంజీగా ఉన్నాయి, బయట క్రిస్పీగా ఉన్నాయి. సౌండ్ చూసారా. ఇంకా నాకైతే వీటిలోకి ఇడ్లీ కాంబినేషన్ చాలా ఇష్టం అండి. దాంతోపాటు ఇడ్లీ కూడా వేశాను. ఇంకా మనకి చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా, దానికి తాలింపు పెట్టేశానండి. ఇక్కడైతే నాకు గారెలు పండుమిరపకాయ పచ్చడితో కూడా తినాలనిపించిందండి. పండుమిరపకాయ పచ్చడికి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి. చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకా మీరు అది వాచ్ చేయకపోతే ఒకసారి వాచ్ చేయండి. చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా ఇడ్లీ చూసారా, స్పాంజీగా చాలా బాగా వచ్చింది కదా. ఇంకా ప్లేట్ నిండా ఇలా ఇడ్లీ వడ పెట్టుకుంటే ఎంత బాగుంటుందో. హోటల్కి వెళ్ళినప్పుడు కూడా ఈ కాంబినేషన్ ఎంతమంది తింటారు, అలాగే సాంబార్తో కూడా తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.